ఇంకొక కీలకమైనటువంటి అంశం ప్రభాకర్ రావు ఇంట్లో తనిఖీలు. ఒక మీడియా యజమాని ఇంట్లో సోదాకు వచ్చినటువంటి పోలీసులు. ఆ మీడియా యజమాని పేరు చెప్తే పోయేదే ఉన్నది. శ్రవణ్ రావు అని ఐ న్యూస్కు సంబంధించినటువంటి ఓనరు. జలగం వెంగళరావుకు వాళ్ళ కొడుక్కి వాళ్ళకెవరికో బంధుత్వం ఉన్నది. హరీష్ రావు గారికి కూడా బంధుత్వం ఉన్నది. కేసీఆర్ గారికి కూడా ఎక్కడో బంధుత్వం ఉన్నటువంటి వ్యక్తి శ్రవణ్ రావు అనేటువంటి వ్యక్తి ఐ న్యూస్కు సంబంధించినటువంటి యాజమాన్యంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత అందరూ సంతోష్ రావు అనుకుంటారు, కానీ సోదాలు జరిగినటువంటి ఇల్లు మాత్రం సంతోష్ రావుకు సంబంధం లేదు. ఆ ఇల్లు ఐ న్యూస్కు సంబంధించినటువంటి ఓనర్ శ్రవణ్ రావుకు సంబంధించినటువంటిది. అయితే ట్యాపింగ్కు సంబంధించినటువంటి అంశంలో ఎంత దారుణమైనటువంటిదంటే, ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి మహిళలు వాళ్ళ భార్యలకు సంబంధించినటువంటి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారనేటువంటి విస్తుపోయే అంశాలు వస్తున్నాయి. ఈరోజు ప్రభాకర్ రావు అమెరికా వెళ్ళినట్టుగా ఉన్నది, మాజీ ఐపీఎస్. ఈయన శ్రవణ్ రావు లండన్కు వెళ్ళినట్టుగా తెలుస్తున్నది. దీని వెనక ఎవరెవరు ఆదేశాలు ఇచ్చారు, అక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు పర్వతగిరిలో చేయించినటువంటి దాంట్లో వీళ్ళందరూ ఉంటారా, జైలుకు పోతారా? కవిత ఆల్రెడీ జైలుకు పోయింది. మీరేదైతే ట్యాపింగ్ చేసిరో ఆ ట్యాపింగు అంటే ఇంకో 20-30 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటూ వీళ్ళంతా రిటైర్ అయిపోతారు, ఏం కాదని అనుకొని భ్రమలో ఉన్నారేమో తెలియదు, కానీ మీరు చేసినటువంటి ఫోన్ ట్యాపింగే ట్రాపింగ్లో పడిపోయింది. ఇవాళ మీ ప్రభుత్వానికి సంబంధించి టీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు స్వయంగా వాళ్ళే ట్రాప్లో పడ్డారు, వాళ్ళే బోన్లో చిక్కుకున్నారు, వాళ్ళు పెట్టినటువంటి బోన్లో వాళ్ళే చిక్కుకున్నారు. ఇవాళ ప్రభాకర్ రావు విషయంలో కానీ లేదంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో సంఘ వ్యతిరేక నక్సలైట్లు, ఉగ్రవాదులు, లేదంటే రాష్ట్రంలో మోతుబరిగా ఉండేటువంటి రౌడీ షీటర్లు వీళ్ళు ఉంటారు చూసిరా, ఫోన్ ట్యాపింగ్ కేవలం వాళ్లకు మాత్రమే ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ అట్లాంటి వాళ్ళ మాత్రమే చేయాలి, వాళ్లకు సంబంధించినటువంటి అంశాలు మాత్రమే చూడాలి. నక్సలైట్లో దేశ విద్రోహ చర్యలు చేసేటువంటి వాళ్ళు, జాతి విద్రోహ చర్యలు చేసేటువంటి వాళ్ళు, లేదంటే నిషేధిత ఉగ్రవాదాలుగా ఉండేటువంటి వాళ్లకు సంబంధించినటువంటి ట్యాపింగ్ చేయడం మాత్రమే ప్రభుత్వానికి అనుమతి ఉంటుంది. కానీ వీళ్ళు చేసినటువంటి ట్యాపింగ్ అయితే ఎంత దారుణంగా ఉన్నది. ప్రతిపక్షంలో ఉండేటువంటి సొంత పార్టీ నాయకులపైన కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వం ట్యాపింగ్ చేసింది. ఎమ్మెల్యేలు, మంత్రులకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసిరు. అంటే మొత్తం నిఘా మా దగ్గర ఉన్నది. ఎవరైనా ఎమ్మెల్యే వచ్చినాడనుకో, నువ్వు ఇప్పుడే పలానా వాళ్ళతో మాట్లాడినావు కదా, మాకు తెలుసు, ఇన్ఫర్మేషన్ వచ్చింది, నువ్వు పలానా డీలింగ్ చేసినావు కదా అని వాళ్ళని బెదిరించేటువంటి ప్రయత్నము గత ప్రభుత్వం చేసినటువంటి వ్యవహారం. కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చేసినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఇదే ట్యాపింగ్ వ్యవహారం. అటు ప్రభాకర్ మాజీ ఐపీఎస్, ఐపీఎస్ చేసి యూఎస్పీఎస్సీలో పోయి ఐపీఎస్ లాంటి పదవులు వచ్చిన తర్వాత, అంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత మనం చేస్తున్నటువంటిది కనీసం మనస్సాక్షి అనేటువంటిది ఒకటి ఉండదా అండి? మనస్సాక్షి ఒకటి ఉండదా? కనీసం మనం చేసేటువంటిది తప్పు, పొరపాటు 10 మందికి నీతులు చెప్పేటువంటి స్థాయిలో ఉన్నాం, 10 మందికి చెప్పేటువంటి స్థాయిలో ఉన్నాం. ఇప్పుడు ఐపీఎస్లకు ఏం వాల్యూ ఉంటుంది ఇట్లాంటి వ్యవహారం చేసిన తర్వాత? అంటే మీరు కూడా ఐపీఎస్లు పోలీస్ స్టేషన్లో పోతే మాకు న్యాయం దక్కదు, ఇగో ఇట్లా వాళ్ళకు సంబంధించినటువంటి అధికారం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళ చేతిలోనే ఉంటుంది అనేటువంటిది ఒక అంశం కదా ఇవాళ బయటపడింది. ఇవాళ శ్రవణ్ రావు ఎవరు, ఇవాళ సంతోష్ రావును అరెస్ట్ చేస్తారనేటువంటి పుకార్లు, లేదంటే ఎర్రబెల్లి దయాకర్ రావు మెడకు చుట్టుకుంది, అటు సంతోష్ రావు మెడకు చుట్టుకుంది అనేటువంటి అంశం, మిగిలినటువంటి మీడియా సంస్థలు ఎవరెవరు ఉన్నారు ఇంకా అనేటువంటి అంశం పైన లోతైనటువంటి విచారణ జరుగుతుంది. మరి ఇది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా కొసెల్లా పోతుందా పోదా తెలియదు, మధ్యలోనే ఆపేస్తారా, దీన్ని కూడా బెదిరించుకోవడానికి ఉంటుందా అనేటువంటి తెలియదు. ఈ ట్యాపింగ్ ఎక్కడొచ్చింది? రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఫోన్ ట్యాపింగ్ వచ్చింది. ఆ రోజు రేవంత్ రెడ్డి కేసు ఎందుకు ముందుకు పోలేదు అంటే, ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ ఎందుకు చేసిండు అనేటువంటిది ఒక కేసు వస్తుంది అనేటువంటి భయంతో ఇటు కేసీఆర్ వెనుకకు పోయిండు, అటు చంద్రబాబు నాయుడు వెనుకకు పోయిండు. ఇదే కేసులో, ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి కేసు ఓటుకు నోటు దొంగ అంటున్నారు కదా, ఆయన ఓటుకు నోటు దొంగ అయితే ఎందుకు తదుపరి చర్యలు జరగలేదు, ఎందుకు తదుపరి చర్యలు తీసుకోలేదంటే, ఆ చర్యలు తీసుకోవాలంటే ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశం బయటకు వస్తుంది. సో ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది చాలా పెద్ద తీవ్రమైనటువంటి చర్య, తీవ్రమైనటువంటి నేరము. సో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ సర్కారు ఆదేశాల మేరకే ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ చేశామని అధికారులు చెబితే గనక అప్పుడు కేసీఆర్ సర్కారే పడిపోయేటువంటి పరిస్థితి ఉండడంతో నిమ్మకు నీరెత్తనట్టు గప్పున కూర్చున్నారు. తాంబేలు కనుక తలకాయ బయటికి పెట్టి ఎవడన్నా దొరికిందంటే మళ్ళీ తలకాయ లోపల పెట్టి ఒక బండరాయి లెక్క కనబడుతుంది చూసిరా, అట్లా జరిగింది వ్యవహారం. సేమ్ అదే జరిగింది వీళ్ళకు సంబంధించినటువంటి అంశంలో. ఇవాళ ప్రణీత్ రావు అనేటువంటి వ్యక్తి
నాశనం అయిపోయింది, వాళ్ళ కుటుంబం నాశనం అయిపోయింది. ఏది వీళ్ళు చెప్పినటువంటి మాటలు విని. ఎవరో ఒక రిటైర్డ్ డిఎస్పీ కూడా ఉన్నాడని తెలుస్తుంది. ఇంకో 2 సిఐల భవితవ్యం కూడా పోయింది. అంటే ఇన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి. అది కాకుండా ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నాడా లేడా, ఆయనను కూడా అరెస్ట్ చేస్తారా లేదా, ఎర్రబెల్లి దయాకర్ రావు గతంలో ఆ రేషన్ షాప్ నిర్వహించినటువంటి ఇంట్లోనే ఇదంతా జరిగిందనేటువంటిది ఒక చర్చ జరుగుతున్నది. సరే అది నిజమా కాదా అనేటువంటిది విచారణలో తేలుతుంది. సంతోష్ రావు ఆదేశాల మేరకు చేసిరు అనేటువంటిది ఒక చర్చ జరుగుతున్నది. ఈ శ్రవణ్ రావు అనేటువంటి వ్యక్తి ఎవరెవరితోటి లింకులో ఉన్నాడనేటువంటిది తెలుస్తున్నది. సో దీన్ని నయీం కేసు లాగా, డ్రగ్స్ కేసు లాగా, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసు లాగా ఆ కేసులను ఎట్లయితే తప్పుదోవ పట్టించి మధ్యలోనూ ఆపేసినారో గత ప్రభుత్వం, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఈ ప్రణీత్ రావు ట్యాపింగ్ కేసుని కొస్సెల్లో తీసుకుపోతాడా లేదా ఇది అడ్డం పెట్టుకొని పాత టీఆర్ఎస్ నాయకులను బెదిరిస్తారనేటువంటిది ఇప్పుడు రాజకీయంగా ఎదుగుతున్నటువంటి ప్రశ్న. దీనికి సంబంధించి వాళ్ళ మధ్యన చర్చలు జరుగుతున్నాయా, ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరి ఆదేశాల మేరకు జరిగింది, ఎట్లా జరిగింది అనేటువంటి అంశము. సో గత ప్రభుత్వము ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరించింది కేసీఆర్ సర్కార్ అనేటువంటిది చాలా పెద్ద ఉదాహరణ ఇది. ఫోన్ ట్యాపింగ్ చేయకూడదు. ఇవాళ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా ఈ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు కేసు నమోదైన తర్వాత పాత డేటాను రిట్రీవ్ చేస్తున్నారు తప్ప ప్రతి ఒక్కరి మీద ఈడీ వాళ్ళ మీద నిఘా పెట్టదే. కేవలం కేసు నమోదైన తర్వాత నిందితులుగా ఉండేటువంటి వాళ్ళ దగ్గర నుంచి నిజాలు రాబట్టాలంటే దానికి సంబంధించినటువంటి చట్ట ప్రకారం మాత్రమే చేస్తారు. ఇవాళ ఇదేం చేసిరు, వీళ్ళు అట్లాంటి మాటలు మాత్రము చెయ్యకుండా కేవలము కేసీఆర్ ఏడ కూర్చున్నా సరే ఆయన ఇంటి ముంగడికి అన్ని వచ్చేయాలి, ఎవడోడు ఎక్కడ పోతున్నాడు, తిన్నడా తాగిండా, ఏ ఎమ్మెల్యే ఎవరు ఢిల్లీ చేసిండు. దారుణం ఏంటంటే సొంత ఇంటి మీద, సొంత మనుషుల మీద, సొంత ఇంట్లోని మహిళలకు సంబంధించినటువంటి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసేటువంటి నీచమైనటువంటి సంస్కృతిని చేసిన వాళ్ళు ఇవాళ ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పేటువంటి దుస్థితిలోకి వెళ్ళడమే దారుణమైనటువంటి విషయం. ఇవాళ మరి శ్రవణ్ రావు ఎటుపోతాడు, ఎర్రబెల్లి దయాకర్ రావు ఎటుపోతాడు, ప్రణీత్ రావు ఎటుపోతాడు, ఈ రావులంతా కలిసి ఏ రావుల దగ్గర పోతారు అనేటువంటి తెలియదు. ఇంకెంతమంది రావులు ఇందులో ఇరుక్కపోయారో తెలియదు. మరి 20-25 మంది రావులంతా ఉన్నారు, వాళ్ళంతా ఒక గూడు పుట్టానంటారు. కానీ పాపం వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు ఎంత నాశనం అయిపోయింది. అయ్యో మా ఆయన ఒక సిఐ, మా ఆయన ఒక డిఎస్పీ అయ్యిండు, మా ఆయన ఒక డిఎస్పీ, మా ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసరు, మా కుటుంబంలో వీళ్ళంతా గొప్ప అధికారంలో ఉండేటువంటి వాళ్ళు అనేటువంటి చెప్పుకునేటువంటి కుటుంబాలు ఇవాళ వాళ్ళ పరిస్థితి ఛిద్రమైపోలేదా? అంటే మీకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి లావాదేవీల వల్ల నష్టపోయింది ఏంటంటే వాళ్ళ కుటుంబాలు రేపొద్దున వాళ్ళు తలెత్తుకోలేనటువంటి స్థితిలోకి నెట్టబడినటువంటి స్థితి ఇది వీళ్ళు చేసేది. మరి ఎంతమంది పోతారు, ఎంతమంది పోరు అనేటువంటి విషయం క్లారిటీ లేదు. దానికి సంబంధించినటువంటిది